జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ధ్వజారోహణంలో భాగంగా గరుడ ముద్దను భక్తులకు అందజేశారు. సాయంత్రం స్వామివారిని అశ్వవాహనంలో డప్పు చప్పుల మధ్య పురవీధుల్లో ఊరేగించారు. పట్టు వస్త్రాలు, పూలతో లక్ష్మీదేవి నరసింహస్వామిని తీసుకొచ్చారు. ఆ తరువాత మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, బీఆర్ఎస్ శాసనమండలి పక్షనేత మధుసూదన్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు. रूपदीपादि सर्वोपचारान् समर्पयामि। फलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य निर्विघ्नेन పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అమిత ప్రణమరలి నవ్వేనే పెళ్లి కూతురు. కలిగినటువంటి కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొంత మార్పు కనబడతా ఉంది. వచ్చే కొడవటంచె లక్ష్మీ నరసింహస్వామి ఇదే హోలీ పండుగ వచ్చే సంవత్సరం 26 వరకు ఈ ఆలయాన్ని రూపురేఖలు మార్చే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి భక్తుని సహకారం ఉండాలని, ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రతి ఒక్క భక్తుని సహకారం ఉండాలని మరి కోరుతూ, నరసింహస్వామి వారు అహంకారాన్ని అణిచివేయడానికి ఆ రూపంతో వచ్చిండు. అందుకనే మనం కూడా సాటి వారికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలలో ఈరోజు స్వామివారి కళ్యాణాన్ని చూసినటువంటి సందర్భంగా ఇక్కడ కళ్యాణాన్ని చూసినాం, కట్నకానుకలు అప్పచెప్పినాం, భక్తి ప్రపత్తులతో దండం పెట్టినాం అని కాదు, ఆయన అవతారంలోని నీతిని అర్థం చేసుకోవాలి. ఆ నీతిని అర్థం చేసుకొని దాన్ని ఇసుమంతైనా మనం మన జీవితంలో దాన్ని అనువదించుకున్నప్పుడే, ఆచరించుకున్నప్పుడే ఆ స్వామి వారికి మనం నిజమైనటువంటి భక్తులుగా ఆయన ఆశీస్సులు, ఆశీర్వదనాలు పొందుతాం తప్ప వచ్చి మొక్కినంత మాత్రాన కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ